విజయవాడ కరెన్సీ నగర్ లో డూప్లెక్స్ బిల్డింగ్ కోసం చూస్తున్నారా? కరెన్సీ నగర్ లో 3 BHK ఫ్లాట్ 1,20,00,000 1,50,00,000 దాకా అలాంటి లొకేషన్ లో అయితే డూప్లెక్స్ బిల్డింగ్ తీసుకొచ్చానని. బిల్డింగ్ వచ్చేసరికి G+2. ఇది మొత్తం కన్స్ట్రక్షన్ వచ్చేసరికి 3,000 స్క్వేర్ ఫీట్ లో పడింది. టోటల్ గా ల్యాండ్ వచ్చేసరికి ఈ డూప్లెక్స్ బిల్డింగ్ 122 గజాల్లో కన్స్ట్రక్షన్ అయింది. స్క్వేర్ ఫీట్ పరంగా చూసుకుంటే 3,000 స్క్వేర్ ఫీట్. అందులో మనకి కన్స్ట్రక్షన్ అయింది 2,700 స్క్వేర్ ఫీట్ అయితే 300 స్క్వేర్ ఫీట్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ సందులకి వదిలేదు. మనం కార్ పార్కింగ్ పెట్టుకునే ప్లేస్ అండి. ఇక్కడ వచ్చేసరికి 2 కార్స్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్క్వేర్ ఫీట్ పరంగా చూసుకుంటే 1320 స్క్వేర్ ఫీట్. అండ్ బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్. మన ఇంట్లోకి ఎవరు వస్తున్నారు ఏంటని చెప్పి డైరెక్ట్ గా సీసీ కెమెరా కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ దోమలు గానీ ఏమి రాకుండా మనకి టేక్ వుడ్ తో మెష్ డోర్ అయితే డైరెక్ట్ ఓనర్ గారు తయారు చేయించారు. డోర్ కి ఇచ్చిన ఫినిషింగ్ మొత్తం వచ్చేసరికి టేక్ వుడ్ వాడారండి. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. లోపల వచ్చేసరికి సైడ్ స్టెప్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. దాంతో పాటు ఇది వచ్చేసరికి ఫుల్లీ ఆటోమేటిక్ లిఫ్ట్. దీని సైజ్ వచ్చేసరికి 4x5. ఈ లిఫ్ట్ లో వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 3 to 4 మెంబర్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. లిఫ్ట్ వచ్చేసరికి గ్రౌండ్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు అయితే సదుపాయం ఉంది. హాల్ వచ్చేసరికి ఒక పార్ట్ వరకు స్క్వేర్ ఫీట్ పరంగా చూసుకుంటే 10x10 స్క్వేర్ ఫీట్ అండి. హాల్ సైజ్ అయితే చూసారు కదండి. వెయిటింగ్ హాల్ సైజ్ వచ్చేసరికి ఇక్కడ 10x20 అయితే ఇచ్చారు. దీంతో పాటు మనకి కబోర్డ్స్ ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ఇది వచ్చేసరికి స్టోర్ రూమ్ గా అయినా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే వాష్రూమ్ గా అయినా ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి టీవీ ర్యాక్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతో పాటు వెంటిలేషన్ కోసం 2 PVC డోర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసరికి మనం ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉన్నాం. హాల్ సైజ్ వచ్చేసరికి 10x20. ఇది వచ్చేసరికి టీవీ యూనిట్ అండి. మన దగ్గర ఉన్న ఏదైనా ఐటమ్స్ గానీ చాలా బాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఈ స్టోరేజ్. ఇది ఫస్ట్ ఫ్లోర్ లో మీకు తెలియని హిడెన్ డీటెయిల్స్ అయితే చాలా. రైట్ సైడ్ వచ్చేసరికి ఈ టైప్ వార్డ్రోబ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది చూస్తుంటే వార్డ్రోబ్ అనుకుంటున్నారు కదా, ఒకసారి లోపలికి వెళ్ళి చూడండి. అండ్ ఈ డోర్స్ వచ్చేసరికి ఇటు నుంచి స్లైడ్ చేసుకోవచ్చు, ఇటు నుంచి స్లైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కిచెన్ లోపలికి వెళ్ళడానికి. ఈ కిచెన్ స్క్వేర్ ఫీట్ వచ్చేసరికి 10x20 స్క్వేర్ ఫీట్. చూడండి ఎంత అద్భుతంగా ఉందో కిచెన్ కూడా. ఒకసారి లుక్ అయితే వేసేయండి. ఈ అద్భుతమైన కిచెన్ అయితే చూస్తారు కదండి. కిచెన్ కి మనకి పక్కనే రైట్ సైడ్ వచ్చేసరికి వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియాలో వచ్చేసరికి మనకి పవర్ కూడా ప్రొవైడ్ చేశారు. దాంతో పాటు వాటర్ లైన్ కూడా ఉంది. మనం ఏమైనా స్టోరేజ్ పెట్టుకోవడానికి. ఇక్కడ వచ్చేసరికి వాషింగ్ మిషన్ సరిపోయేంత స్పేస్ అయితే ఉంది. ఇందాకే టీవీ యూనిట్ చూపించాను, మళ్ళీ ఎందుకు వచ్చాను అనుకున్నారా? ఇది వచ్చేసరికి సెకండ్ హిడెన్ అండి. ఇలా డోర్ ని ఇట్లా పట్టుకొని తీసుకున్న తర్వాత ఈ టైప్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. బాల్కనీ అండి. బయట నుంచి మనకి వెంటిలేషన్ అండ్ నైట్ టైం చాలా బాగుంటది అద్భుతంగా. ఒకవేళ మనం బయట నుంచి ఎవరు లోపల రాకూడదు డోర్ అయితే ప్రొవైడ్ చేసి ఇక్కడ అయితే లాక్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ డోర్ వేస్తే మీకు బ్యాక్ సైడ్ రూమ్ ఉందని కూడా తెలియదు. ఈ పక్కనే చూసుకుంటే మనకు వచ్చేసరికి గెస్ట్ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి ఫస్ట్ ఫ్లోర్ లో. ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ లోపల రాగానే మనకి వుడెన్ వర్క్ అయితే జరిగింది. దీంతో పాటు ఏంటంటే రైట్ సైడ్ వచ్చేసరికి మనకు వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ రూమ్ సైజ్ వచ్చేసరికి 13x10. పదండి సెకండ్ ఫ్లోర్ కి వెళ్దాం. ఇప్పుడు వచ్చేసరికి మనం సెకండ్ ఫ్లోర్ లో అయితే ఉన్నామండి. ఈ హాల్ సైజ్ వచ్చేసరికి 10x10. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ తో పాటు మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉంది. అలాగే పూజ రూమ్ ఉంది. ఒకసారి లుక్ వేసేద్దాం. పక్కా గ్యారెంటీ మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి అసలు వాల్ కి ఎలా ఇచ్చారో ఈ డిజైన్. ఈ రూమ్ సైజ్ వచ్చేసరికి 13x15. అండ్ కబోర్డ్ వర్క్ చూడండి. స్లైడింగ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. పైన స్టోరేజ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇదే కాకుండా మెయిన్ ఏంటంటే వెంటిలేషన్ కోసం మనకి ఇక్కడ ఒక PVC డోర్ ప్రొవైడ్ చేశారు. అలాగే మనం